నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. భారతదేశంలో వాస్తవంగా కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడాలంటే ఎక్కడ చూసినా బీజేపీ హవా కనిపిస్తుంది. వాస్తవమా కాదండి? బీజేపీ హవా నడుస్తుంది అనేది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలంటే నడవట్లేదని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇదేదో నేను నోటికొచ్చినట్టు మాట్లాడడమో లేకపోతే ఇంకోటి కాదు. పార్లమెంటు ఎంపీల సంఖ్యను వారి యొక్క బలాన్ని బట్టి మనం మాట్లాడాల్సి ఉంటుంది. మరి ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టింది అంటేనే అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి యొక్క సహకారం వల్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనేది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవము. ఇది జగమెరిగినటువంటి సత్యము. మరి మీరు ఎలా చెప్తారు? మీరు చెప్తాంది ఎంపీల సంఖ్య గురించి మాట్లాడుతున్నారు. ఎంపీ ఎలక్షన్స్ జరిగి కూడా 1 సంవత్సరం అవుతుంది ఇంచుమించు. అంతకడా కాలేదు, ఒక 3 నెలలు కూడా తక్కువ కావచ్చు కాక. అయితే తర్వాత జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్ మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది బీజేపీదే హవా కనిపిస్తుంది. అదేవిధంగా నేను ఈ మాట ఇంత కరాఖండిగా ఎందుకు మాట్లాడుతానంటే, మొన్న ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా గారు పర్యటించిన విషయం మనందరికీ విదితమే. తర్వాత చాప కింద నీరు లాగా ఈరోజు చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు ఒకసారి కీలకంగా పరిశీలిస్తే అండి షణ్ముఖ్ గారు, విజయసాయిరెడ్డి గారు ఉన్న పళ్ళంగా రాజీనామా చేయడం జరిగింది. అది ఏ విధంగా అనేది మీరు కూడా వీడియోలు చేశారు, నేను చూశాను. అందులో భాగంగా మాకున్న సమాచారం మేరకు వైసీపీకి 11 ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో 7 మంది అటు జనసేన వాళ్ళు గేట్లు తెరవక, ఇటు టీడీపీ వాళ్ళు గేట్లు తెరవక. ఎందుకంటే ప్రజల్లోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని వీళ్ళ లైన్ వీళ్ళకు ఉండొచ్చు కాక. అయితే బీజేపీ అక్కడ మహారాష్ట్రలో ఏ లైన్ అయితే ఫాలో అయిందో ఎలక్షన్స్కి ముందు ఏకనాథ్ షిండే గారి రూపంలో, అదే కోవలో విజయసాయిరెడ్డిని అడ్డు పెట్టుకొని 7 మంది ఎమ్మెల్యేలని తీసుకోవడానికి రెడీగా ఉండదని మాకు అందుతున్న సమాచారం. అంటే దీంట్లో మనమైతే అది వేచి చూడాల్సినది. నేను ఎందుకు చెప్పలేను స్పష్టంగా అంటే, మహారాష్ట్రలో ఆల్రెడీ ఏకనాథ్ షిండే ఆపరేషన్ జరిగిన మాట అయితే వాస్తవం. ఎందుకంటే శివసేనలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే అయితేనేమి, అదేవిధంగా ఒకవైపు ఎన్సీపీ శరద్ పవార్ అయితేనేమి, శివసేనలోనే 2 గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు అయినటువంటి ఏకనాథ్ షిండే గారిని గతంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టడం అయితే జరిగింది మహారాష్ట్రలో. మరి అదే తరహాలో 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అంటే సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ పాగా వేయడానికి బలమైన వ్యూహాలు రచిస్తూ ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా అని అయితే చెప్పగలం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు, ఇప్పుడు బీజేపీ పార్టీ 11వ సంవత్సరమో 12వ సంవత్సరంలో అధికారంలో ఉండబట్టి, మరి బీజేపీ పార్టీ దాదాపు ఒక డెకేడ్ 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీలను మింగడానికి వ్యూహాలు రచిస్తూ ఉందనే దాంట్లో నేను చెప్పడంలో ఎటువంటి విషయంలో చెప్పడానికి కూడా ఆశ్చర్యపోను, సందేహించను కూడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు బాగా గమనించండి, దేశంలో బీజేపీ పార్టీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను మింగడం నథింగ్ బట్ కబలించేస్తూ ఉంది. ఆకాశాన్ని నల్లమబ్బు గమ్మినట్టు ప్రాంతీయ పార్టీలను, అంటే లోకల్ రీజియన్ పార్టీలుగా ఏవైతే బలంగా ఉన్నటువంటి పార్టీలను సైతం రూపుమాపు లేకుండా చేసేటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే, బీజేపీ కేంద్రంలో అధికారం ఫామ్ చేయడానికి శివసేన అనేది ఒక ఆక్సిజన్ లాగా పనిచేసింది. ఎందుకంటే దశాబ్దాల కాలం నుంచి ఉన్న పార్టీ శివసేన. అటువంటిది కేవలం ఒక 10 సంఖ్యలో 10 నుంచి 13 ఏండ్ల యొక్క అనుభవం ఉన్నటువంటి వైసీపీని కబలిస్తాదనడంలో ఎటువంటి అతిశయోక్తిగా నాకైతే కనిపించదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని బీజేపీ పార్టీ మింగబోతుందా లేదా అనేది మీ క్వశ్చన్లో అంతరార్థం, అంతేనా? ఇప్పుడు మీరు బాగా గమనించండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీ వైపు అటు జనసేన వైపు గేట్లు మూసేస్తే ఎటువైపు వెళ్తారు వాళ్ళు? ఒకవైపు ఏమో సిబిఐ అనే, ఒకవైపు ఏమో ఈడీ అనే, ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ శాఖలో ఇంత అవినీతి, ఆ శాఖలో అంత అవినీతి, శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఒకవైపు. మరి ఇప్పుడు వీళ్ళు తలదాచుకోవడానికి ముందు మనం బతికితే కదా, మనల్ని నమ్ముకున్న వాళ్ళు బతికించడానికి అనే తరహాలో వీళ్ళు తలదాచుకోవడానికి ఏ పార్టీ వైపు చూస్తారు? మరి బీజేపీ పార్టీలో గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు చేరారు, పునీతుడయ్యాడు. అంటే ఇలాంటి పునీతులు ఎంతోమంది ఉన్నారు ఆ పార్టీలో. ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదండి, ఇది జరిగినటువంటి వాస్తవాలు ఒక్కసారి మీకు రీకాల్ చేస్తున్నా. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీలోకి ఒకవేళ విజయసాయిరెడ్డి గారు వెళ్ళాలని ముందుగానే ప్లాన్ చేసుకొని, అంటే కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని వీళ్ళవైపు, కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసి నెక్స్ట్ ఎలక్షన్కి ఒక వ్యూహరచన ఏమైనా, మళ్ళీ ఎలక్షన్కి ముందు ఏమైనా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే 2 గ్రూపులను తెచ్చి
అంటే బీసీలను కొంతమంది, హిందుత్వవాదులను కొంతమంది ఇటువైపు పెట్టుకొని ఎస్సీలు ఎస్టీలను, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరుగుతుంది. రీసెంట్గా మందకృష్ణ మాదిక్ గారికి కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన మందకృష్ణ మాదిక్ గారు ఓకే, ఆయన గత దశాబ్దాల నుంచి వారి యొక్క జాతి కోసం పోరాటం చేశాడు, ఉద్యమాలు చేశారనే మాట జగద్విదితమే, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కానీ ఇప్పటికిప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ చాలామంది రాజకీయ విశ్లేషకుల యొక్క అనుమానము. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎంత ఫాస్ట్గా పావులు కదుపుతున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు అనేది ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఒకవైపు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరంగా ఎస్టీలను తన వైపు తిప్పుకోవడానికి బీజేపీ పార్టీ పావులు కదుపుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ వెన్నెముకైనటువంటి బీసీలు, తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ బీసీలు, మరి ఆ బీసీలను సైతం కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటే రెడ్డి సామాజిక వర్గము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఊహాజనితంగా అండి, నాకున్న అవగాహన మేరకు చెప్తున్నాను, నేను ఇదే కరెక్ట్ అని చెప్పను. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ అనుసరించినటువంటి వ్యూహాలను మనం ఒక్కసారి రీకాల్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గము, కాపు సామాజిక వర్గం, ఇప్పుడు 3 ప్రాంతీయ పార్టీల అధినేతలు, అంతేనా? అంతే అండి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత, కానీ ఏ రోజు కమ్మ సామాజిక వర్గానికి మేలు చేకూర్చినటువంటి పరిస్థితి. బాలకృష్ణ గారికి కూడా మంత్రి పదవి రాలేదని చాలా మంది బాధపడుతున్నారు. ఎస్, ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో చాలా అన్యాయం జరుగుతున్న మాట అయితే వాస్తవం. ఇది నేను ఏదో చెప్తే మళ్ళీ భజన కార్యక్రమం స్టార్ట్ అయిందని చెప్పేసి అంటారు, కానీ వాస్తవం. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని అసంతృప్తులను సైతం బీజేపీ పార్టీ వైపు మళ్ళించుకోవడానికి పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు. మళ్ళా ఇప్పుడు ఒకవేళ బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి గారు ఉన్నారు, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆమె టెన్యూర్ కూడా అయిపోవడానికి వచ్చేసింది, 3 సంవత్సరాలు. మరి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే 2 అనాలిసిస్లు ఉంటాయండి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అనుకుందాం, అంటే ఒక ఆర్ఎస్ఎస్ వాదో లేకపోతే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ ఒక రెడ్డి సామాజిక వర్గం అనుకోండి. ఇప్పుడు రెడ్లంతా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అసంతృప్తులు ఉన్నారో వాళ్ళంతా ఆల్టర్నేటివ్ టీడీపీ అయితే వెళ్ళరు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇక్కడ చేసి అక్కడికి పోతే అవకాశవాదాలు అనుకుంటారని చెప్పేసి ఆల్టర్నేట్ చూసుకుంటారు, మీడియేషన్ చూసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నటువంటి హిందుత్వవాదులు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన తీరు నచ్చకున్నటువంటి రెడ్డి సామాజిక వర్గము, ఆయన వల్ల నష్టపోయినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళంతా బీజేపీ వైపు చూస్తారు. ఇది వాస్తవం. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే అది సెకండరీ. ఇప్పుడు మనం బీజేపీ వైఖరి అంటే బీజేపీ వ్యూహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం కొంత వచ్చా. ఇప్పుడు కాపులు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత కాపులు ఓన్ చేసేసుకున్నారు ఆయన. మరి ఇప్పుడు బీసీలో దాదాపు 93 పైన కులాలే ఉన్నాయి, 93 పైన, ఎగ్జాక్ట్గా 93 అని కాదు, 93 పైనే ఉన్నాయి. మరి వీటిలో ఎంతమందిని లాగచ్చు? మరి ఒక్కవైపు ఎస్సీలు పోయినా సరే మందకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆయన సామాజిక వర్గం, ఆయన యొక్క జాతి ఏదైతే ఉందో ఆ జాతిలో ఆయన మాట విని కన్సర్న్డ్ సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది బీజేపీ వైపు మల్లుతుందా లేదా? అక్షరాలండి మల్లుతుంది. రెడ్డి సామాజిక వర్గం కొంత, అంటే మన మందకృష్ణ మాదిక్ గారి యొక్క సామాజిక వర్గం కొంత, కాపుల్లో కొంత, ఇంకా మిగిలిండేది ఏంటండి హిందుత్వవాదులు. ప్రతి ఒక్క సామాజిక వర్గంలో హిందుత్వవాదం ఉంది. జై శ్రీరామ్. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏ పార్టీని మింగబోతా ఉంది ఈ అనాలిసిస్, ఈ ప్రాసెస్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ దేశంలో ఏ పార్టీకి లేదు. అంటే బీజేపీ పార్టీకి అనుబంధ విభాగమైనటువంటి ఆర్ఎస్ఎస్ తర్వాత దేశంలో ఏదైనా ఉంది అంత బలంగా స్ట్రాంగ్ బేస్ క్యాడర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఉంది. రీసెంట్గా మనం చూసాము 1,60,000 పైచిలకు సభ్యత్వాలు. ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన 1,00,000 మంది సభ్యత్వాలు ఎవరైతే తీసుకున్నారో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుందండి. సరే, ఇది ఒక అనాలిసిస్. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు, అటు కుటుంబ పరంగా అయితేనేమి, ఇటు అవినీతి పరంగా అయితేనేమి, గతంలో ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల పరంగా అయితేనేమి, ఇన్నిటి పరంగా అష్టదిగ్బంధనంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తలదాచుకోవడానికే ఎక్కడి వైపు చూస్తారు? కాంగ్రెస్ వైపు వెళితే నేను సోనియా గాంధీని ఢీకొని ఆ రోజు సోనియా గాంధీని సైతం ఎదిరించినాను అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ఎవరైతే
వీళ్ళ సైడ్ వాళ్ళు ఉన్నారు, ఏమని సమాధానం చెప్పుకోవాలి, దాన్ని ఎన్కౌంటర్గా ఎలా ఇవ్వాలి సమాధానం? రెడ్ వచ్చే మొదలెట్టి అన్నట్టు ఉంటుంది. కాంగ్రెస్ వైపు వెళ్ళడం అనేది అది జరగని పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్గా వస్తుందనే కాన్సెప్ట్ జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది. మరి వెళ్ళినప్పుడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇదంటే కాని పని. సో ఇప్పుడు ఏం చేస్తారు? కాంగ్రెస్ పరిస్థితి అయిపోయా. ఇప్పుడు ఇంకా ఏంది వైఎస్ఆర్సీపీలో ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుండెకాయ లాంటి వ్యక్తే విజయసాయి రెడ్డి గారు రాజకీయాలు దూరం అవుతామని చెప్పి రీసెంట్గా షర్మిల గారితో కూడా మాట్లాడడం జరిగింది. చూడండి రాజకీయాలు నెక్స్ట్ ఎలక్షన్కి ఎంత వేగంగా పావులు కదుపుతున్నారు అనేది. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హిందుత్వవాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. తిరుపతి లడ్డు కల్తీ విషయం అయితేనేమి, లడ్డు కల్తీ విషయంలో ఏకంగా ఆయన మాల వేసేసుకొని అలిపిరి నుంచి ఏకంగా పైకి శ్రీవారి మెట్లు ఎక్కడం అనేది జరగడం జరిగింది. ఆయన ఒక హిందుత్వవాదాన్ని గట్టిగా అంటిపెట్టుకొని ఉన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఏ పార్టీ త్వరగా అంతరించబోతా ఉంది? షణ్ముఖ్ గారు, వాస్తవంగా చెప్పాలంటే నేను ఆల్రెడీ ఒక 3 ఫోన్ కాల్ రికార్డ్స్ తీసుకొచ్చాను. అంటే సహజంగా ఎవరైతే గ్రౌండ్ రియాలిటీలో వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అది నేను ఏదైతే ముందు వినిపిద్దాం అనుకున్నానో అది ఆల్రెడీ మీ విశ్లేషణ రూపంలో మాకు దక్కింది. వాళ్ళ విషయంలో క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే, కమ్మ సామాజిక వర్గం నుంచి పురంధేశ్వర్ గారికి ఇచ్చారు బీజేపీ నుంచి, వర్కౌట్ అవ్వలేదు, ఫ్రెండ్షిప్ నేచర్లో వెళ్ళిపోయింది. గతంలో పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం నుంచి సోము వీర్రాజు గారికి ఇచ్చారు, అస్సలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. బీజేపీ అనేది లేదు ఆ కాలంలో. పురంధేశ్వర్ గారి చేతికి ఇచ్చిన తర్వాత అంతో ఇంతో కొద్దిమేర మేలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా స్కోప్ ఉందిరా అంటే వైసీపీ ఖాళీ అవుతున్న పార్టీ సత్వరంగా అంతరించిపోతుంది. సో రెడ్డి సామాజిక వర్గానికైనా ఇచ్చినప్పుడు తండోపతండాలుగా కార్యకర్తలు త్వరగా బీజేపీకి జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళ ప్రొటెక్షన్ ఉండాలా అని చెప్పి. వాళ్ళల్లో వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళని వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, మా నాయకుడికే ఒక ఏమాత్రం ప్రొటెక్షన్ లేదు, ఆయన ఏ రోజు జైల్లోకి పోతాడో మాకే అర్థం కాలేదు. అది కాకుండా ఏమైనా అసెంబ్లీకి పోవట్లే, ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేకున్నారు. సో నాయకుడు బలంగా లేనప్పుడు కార్యకర్తలు ఎక్కువ కాలం నిలబడరు. రాజకీయాలు ఒక్కరోజుకి 2 రోజులకే మారిపోతున్నాయి. సో వీళ్ళు సత్వరంగా బీజేపీలోకి జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షా వచ్చినప్పటి నుంచి పావులు చకచకా గదులుతున్నాయి. దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు బీజేపీ జాయిన్ అవుతున్నారు అనేది మాకైతే అర్థమవుతున్న విషయం. ఇప్పుడు ఇక్కడ మీరే ఏదైతే చెప్పారో ఇక్కడ ఇంకా ముఖ్యమైన 2 అంశాలు చెప్పాలండి. బీజేపీ పార్టీ అభివృద్ధి ఎలా చేస్తుందో, సంక్షేమం ఎలా ఇస్తుందో అని మరలా మాట్లాడుకున్నట్లయితే రాజకీయం మటుకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా చాలా వేగంగా పావులు కదుపుతుంది. ఆ విషయంలో బీజేపీ పార్టీ సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్ అనే దాంట్లో మనం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత అయినప్పటికీ 99 సీట్లతో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో సీట్లు పొందడం వల్ల ప్రతిపక్ష నేత హోదా వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ గారి యొక్క వ్యూహాలు అంటే మోడీ గారిని ఆ స్థాయికి అందుకోలేకపోతున్నాయి. అంటే మోడీ గారి చరిష్మాకు ధీటుగా ఇటు ప్రతిపక్ష నేతగా ఎవరూ లేరు. ఇదే మాట గత కొంతకాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, దేశంలో బలమైన నాయకుడు ఇప్పుడు మోడీ గారు ఒక్కరే అని చెప్పేసి. మరి ఇప్పుడు అది తెలుసుకున్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు ఇటు ప్రతిపక్ష నేతగా ఒక వ్యాక్యూమ్ ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నుంచారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సస్టైన్ కావాలి అంటే ప్రాంతీయ పార్టీలు బతకాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అక్షరాల అదైతే వాస్తవం కదా. అవునండి. ఈరోజు బీజేపీ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఒకవైపు ప్రాంతీయ పార్టీలు అంతా మింగేస్తా వస్తూ ఉంది, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో తన ఉనికిని చాటుకోవడం కోసం ఇదే ప్రాంతీయ పార్టీలపైన అధినేతలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశ రాజకీయాల్లో ఉంది. మరి ఈరోజు ఇండియా కూటమి ఉంది, ఎన్ని పార్టీలు అలయన్స్లో ఉన్నాయి, మళ్ళీ బీజేపీలు ఎన్ని పార్టీలు అలయన్స్లో ఉన్నాయి? ప్రాంతీయ పార్టీలు 2 పార్టీలు, ఏది జేడీయూ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ, కానీ అధికారంలో ఉంది. అంటే ఎక్కడ వైఫల్యం అవుతున్నారు? రాజకీయం చేయడంలో వైఫల్యం అవుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అభివృద్ధి సంక్షేమంలో దేశంలో నెంబర్ 1గా చేస్తూ ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ రాజకీయం చేయడంలో విఫలం అవుతా ఉందనే దాంట్లో చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి రెడ్డి సామాజిక వర్గం అండి, జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మతం మారిన వాళ్ళకే, అంటే మతం మారినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకే ప్రోత్సహించారు బాగా గత 5 ఏళ్లలో అని చెప్పేసి వాళ్ళలో చాలామంది రెడ్డి సంఘాలలో కూడా చర్చించుకున్న మాట వాస్తవం. మరి ఇదే మాట నేను చెప్పేటువంటి మాట కాదు, రెడ్డి జాతీయ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
అంటే రెడ్లు కూడా ఏంటంటే ఆల్టర్నేట్ చూసుకుంటున్నారు, తమ ప్రతినిధిగా ఎవరు ఉంటారు అనేది నెక్స్ట్ ఎలక్షన్కి జరగబోతా ఉంది. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ కమ్మా కమ్యూనిటీకి ఇస్తుందా అంటే అధ్యక్షురాలా, లేకపోతే రెడ్డి సమాజ వర్గానికి ఇస్తుందా అనే దాన్ని బట్టి నెక్స్ట్ బీజేపీ పావులు కదుపుతాది అనే దాంట్లో మనము చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ధన్యవాదాలండి. నమస్తే.